మళ్ళీ నోట్లు రద్దవబోతున్నాయా? అవును, మీరు విన్నది నిజమే. రద్దవబోతున్నాయి. సడన్ గా ఏదో రోజు అర్ధరాత్రి పూట ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి నోట్ల రద్దు గురించి చెప్పనున్నారు. అయితే ఇది ఎప్పుడు జరగనుందో తెలుసుకుందాం. ఇండియాలో త్వరలోనే సాంప్రదాయ కాగితపు కరెన్సీ స్థానంలో పాలిమర్ లేకపోతే ప్లాస్టిక్ నోట్లను వినియోగించే దేశాల జాబితాలో చేరనుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన కరెన్సీ ముద్రణ సంస్థ భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ ప్రైవేట్ లిమిటెడ్ జూలై 17, 2026న భారతీయ నోట్ల కోసం సెక్యూరిటీ గ్రేడ్ పాలిమర్ సబ్స్ట్రేషన్ ను సరఫరా చేయమని తయారీదారులను ఆహ్వానిస్తూ అంతర్జాతీయ టెండర్లను విడుదల చేసింది. ఆర్బీఐ ఇంకా ప్లాస్టిక్ కరెన్సీని విడుదల చేసినట్టు ప్రకటించినప్పటికీ దాని గ్లోబల్ టెండర్ను పాలిమర్ కరెన్సీ క్షేత్రస్థాయి ప్రయోగాల దిశగా చేసిన మొదటి స్పష్టమైన అడుగుగా విస్తృతంగా పరిగణిస్తున్నారు. ఈ ప్రయోగాల్లో భాగంగా మొదట ₹10, తరువాత ₹20 విలువ గల నోట్లపై ప్రయోగాలు నిర్వహించనున్నది. ఈ ప్రక్రియ కోసం 68,000 రీముల బైయాక్సివల్లీ ఓరియంటెడ్ పాలిప్రొఫైలింగ్ ఆధారిత పాలిమర్ పదార్థాన్ని కోరింది. ఈ క్షేత్రస్థాయి ప్రయోగాలు గనక విజయవంతమైతే కాగితపు కరెన్సీకి బదులు ఎక్కువ విలువ గల డినామినేషన్లో కూడా పాలిమర్ నోట్లు ముద్రించే అవకాశాలు ఉన్నాయి. దీనికి తక్షణ కారణం ఏంటంటే, ముందు మన్నిక ఖరీదు కావచ్చు. మనం రోజువారీ వాడే ₹10, ₹20 వంటి తక్కువ విలువ గల నోట్లు వేగంగా చేతులు మారుతూ ఉంటాయి. ఫలితంగా అవి అధిక విలువ గల నోట్ల కంటే చాలా వేగంగా, మురికిగా, అలాగే చినిగిపోయి చలామణికి పనికి రాకుండా పోతున్నాయి. కాగితపు నోట్లతో పోలిస్తే పాలిమర్ నోట్లు మనుషులు చేతులు మారినప్పటి నుంచి వచ్చేటువంటి మురికి, లేకపోతే నూనె, లేకపోతే సిరా కావచ్చు, లేకపోతే తేమను, ఇలాంటివేవి కూడా పీల్చుకోలేవు. తద్వారా ఇవి చలామణిలో ఉన్నంతకాలం పరిశుభ్రంగా దృఢంగా ఉంటాయి. ప్లాస్టిక్ మనీ అని పిలువబడుతున్నప్పటికీ పాలిమర్ నోట్లను సాధారణ ప్లాస్టిక్ తో తయారు చేయరు. వాటిని ప్రత్యేకంగా బ్యాంక్ నోట్ల కోసం రూపొందించి సాధారణంగా బైయాక్సియల్లీ ఓరియంటెడ్ పాలిప్రొఫైలిన్ వంటి ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి పాలిమర్ సబ్స్ట్రేట్ నుంచి తయారు చేస్తారు. అయితే ప్లాస్టిక్ నోట్లు అతి పెద్ద ప్రయోజనాల్లో ఒకటి మన్నిక, 2 అధ్యయనాలు. ఆర్బీఐ అనుభవం ప్రకారం సాంప్రదాయ కాగితపు నోట్లతో పోలిస్తే ఈ పాలిమర్ నోట్లు సాధారణంగా 2 నుంచి 2.5 రెట్లు ఎక్కువ కాలం చలామణిలో ఉంటాయి. వాటికి రంధ్రాలు పడే అవకాశం లేదు. ఇక ఉపరితలం తేమ, మురికి, చెమట, జిడ్డు, రోజువారీ అరుగుదల ఇట్లాంటివన్నీ కూడా ఉండవు. ఇక చిరుగుదలను కూడా తట్టుకునేలా చేస్తుంది. ముఖ్యంగా కాగితపు నోట్లతో పోలిస్తే పాలిమర్ నోట్ల తయారీకి సాధారణంగా ఎక్కువ ఖర్చు అవుతుంది. అయితే ఎక్కువ కాలం పాటు చెల్లుబాటులో ఉండటం వల్ల కేంద్ర బ్యాంకులు ఆ అదనపు ఖర్చును తిరిగి రాబట్టుకోగలుగుతాయి. అంటే రీప్లేస్మెంట్ ప్రింట్ రన్ల అవసరం తక్కువగా ఉంటుంది. అదనంగా దీనివల్ల రవాణా ఖర్చులు కూడా చాలా తగ్గుతాయి, అరుదుగా ఉంటాయి. పాత నోట్లను నాశనం చేయడం తగ్గుతుంది. దీర్ఘకాలిక కరెన్సీ నిర్వహణ ఖర్చులు కూడా తగ్గుతాయి. ఆర్బీఐ మొదటగా ₹10, ₹20 నోట్లను లక్ష్యంగా చేసుకున్నట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే చలామణిలో ఈ నోట్లు అత్యధికంగా చలామణికి పనికి రాకుండా పోతాయి. పూర్తిగా కాకపోయినా అవి నకిలీ చేయడాన్ని గణనీయంగా కష్టతరం చేస్తాయి. కాగితపు నోట్లా కాకుండా పాలిమర్ కరెన్సీ నోట్లో పారదర్శక కిటికీలు, లోహపు అంకెలు, పొందుపరిచిన హాలోగ్రాఫిక్ అంశాలు, అయస్కాంత సూడో థ్రెడ్లు, అలాగే నీడ చిత్రాలు, ఇంద్రధనుసులా మెరిసే భద్రతా నమూనాలు ఉండటం వల్ల నకిలీ వాటిని తయారు చేయడం చాలా కష్టం. నకిలీదారులు సాధారణ కాగితాన్ని కాపీ చేసినట్లుగా పాలిమర్ పదార్థాన్ని, అందులోని భద్రతా ఫీచర్లను కాపీ చేయడం సాధ్యపడదు. ఇక పాలిమర్ కరెన్సీ నోట్ల ఉపరితలంపై ఉబ్బెత్తుగా ఉండే గుర్తులు కూడా తయారు చేయొచ్చు. కాగితపు నోట్లపై ఉండే గుర్తులు కాలక్రమేణా అరిగిపోతాయి, కానీ పాలిమర్ నోట్లపై ఇవి నోటు జీవితాంతం ఉన్నంత కాలం అలాగే ఉంటాయి. దీనివల్ల దృష్టిలోపం ఉన్న వినియోగదారులు కూడా నోటు విలువను గుర్తించడం సులభతరం అవుతుంది. ఇవి ప్లాస్టిక్ నోట్లు అయినప్పటికీ ఎక్కువ కాలం మన్నుతాయి, కాబట్టి తక్కువ నోట్లను ముద్రించాల్సి వస్తుంది. పైగా ఇవి పాడైపోయినప్పుడు తర్వాత కాల్చివేయాల్సిన అవసరం లేకుండా ముక్కలు చేసి ఇతర ప్లాస్టిక్ ఉత్పత్తులుగా మళ్ళీ వినియోగించవచ్చు. మొత్తం పర్యావరణ ప్రయోజనం ఆ పదార్థం వల్ల కాకుండా కాలక్రమేణా తక్కువ రీప్లేస్మెంట్ నోట్లను ఉపయోగించడం వల్ల వస్తుంది. అయితే ఇప్పటి వరకు ఆస్ట్రేలియా ఈ సాంకేతికతను ఉపయోగించి తన కరెన్సీ నోట్లను పూర్తిగా ప్లాస్టిక్ నోట్లుగా మార్చిన మొదటి దేశంగా నిలిచింది. ఆ తరువాత కెనడా, యూకే, న్యూజిలాండ్, మెక్సికో, బ్రెజిల్, సౌదీ అరేబియా, రొమేనియా,
బార్బడోస్ దేశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా 2023 నాటికి సుమారు 45 దేశాలు ఈ పాలిమర్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టాయి. వీటి వాడకం ఇంకా పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు ప్రకటించిన దానిలో ఏది ఆ విషయాన్ని సూచించడం లేదు. ప్రస్తుత చర్య కేవలం క్షేత్రస్థాయి ప్రయోగాల వైపే ఉంది. అది కూడా తక్కువ విలువ గల నోట్లతో మొదలవుతుంది. సో ఈ 500 నోట్లు 200 నోట్లు ప్రస్తుతానికి రద్దయ్యే అవకాశం లేదు. ఒకవేళ పాలిమర్ నోట్లను ప్రవేశపెడితే భారత కరెన్సీలో గతంలో జరిగిన డిజైన్ మార్పుల మాదిరిగానే ఈ పరివర్తన కాలంలో అవి ఇప్పటికే ఉన్న కాగితపు నోట్లతో పాటు చలామణిలో ఉంటాయని భావిస్తున్నారు. ఈ చర్యల్లో భాగంగా ఆర్బీఐ పెద్ద నోట్ల రద్దు కానీ కాగితపు నోట్లను తక్షణమే ఉపసంహరించుకోవడానికి కానీ ప్రణాళిక వేస్తున్నట్టు ఎటువంటి సమాచారం లేదు. ఏమో ముందు ఏం జరుగుతుందో. ఇది ఎలక్షన్ల ముందు జరిగే స్టంట్ లాగా అనుకుంటున్నారు కొంతమంది ప్రతిపక్ష నేతలు.